హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 160 డేస్ ఆఫ్ డిఎస్ఏ డే 1. ఈ సిరీస్లో మనం ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. And today we'll start with arrays plus we'll solve largest element in an array. ఇప్పుడు అసలు array అంటే ఏంటి? అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి సింగిల్ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. దీనికి 0 నుంచి ఇండెక్స్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, మన మెమరీలో ఇలా చూస్తాం. ఎవ్రీ వాల్యూ గెట్ స్టోర్డ్ ఇన్ ఏ బాక్స్ విత్ ఇండెక్స్. అరేస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ వేర్ వీ డీల్ విత్ లిస్ట్స్ ఆఫ్ డేటా. సో మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ని కనిపెట్టాలి. సో దానికి నేను తీసుకునే ఇన్పుట్స్ 1, 8, 7, 56, 90 అండ్ దానికి వచ్చే అవుట్పుట్ 90 రావాలి. సో అకార్డింగ్ టు దిస్ మనం కనుక చూసుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ 90 కాదా అని చెప్పి మనం ఒక కోడ్ రాసి చెక్ చేద్దాం. దానికి సంబంధించిన ఇండెక్సెస్ మనం కోడ్ని ఇండెక్సెస్ ద్వారా యాక్సెస్ చేస్తూ ఎలా రాయాలి అని చెప్పి నేర్చుకుందాం. మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటి? 90 అనే వాల్యూ మ్యాక్సిమం అని చెప్పి డిక్లేర్ అవ్వాలి. ఇట్స్ వాట్ ద అవుట్పుట్ వీ నీడ్. సో మనం ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్లోకి మూవ్ అయ్యి నేను గీక్స్ ఫర్ గీక్స్ అనే ప్లాట్ఫామ్లో మీకు కోడ్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేది సాల్వ్ చేయగలం. సో లెట్స్ రైట్ కోడ్ ఇన్ పైథాన్ టు సాల్వ్ దిస్. మ్యాక్స్ వాల్యూ అని చెప్పి అరేని ఫస్ట్ ఎలిమెంట్తో ఇనీషియలైజ్ చేస్తాం. ఎలా అంటే ఇన్ దిస్ వే మనం ఇనీషియలైజ్ చేస్తాం. ఈ సింటాక్సెస్ ఇవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను. అండ్ ఇక్కడ నేను ఎన్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నా. అందులోని నేను అరే యొక్క లెంత్ని పెడతాను, ఎందుకంటే మనకి కంప్లీట్గా ఎలిమెంట్ అనేది మూవ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఇంకొక ఫర్ లూప్ రన్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n. 0ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే 0 యొక్క వాల్యూ ఆల్రెడీ నేను మ్యాక్స్ వాల్యూకి అసైన్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఒకవేళ అరే ట్రావర్సల్ అవుతుండేటప్పుడు ఇఫ్ AR ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఇప్పుడు మనం 0th ఎలిమెంట్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ మనకి వచ్చిన ట్రావర్సల్ యొక్క వాల్యూ కన్నా కనుక పెద్దది అయితే మన మ్యాక్స్ వాల్ అనే వేరియబుల్లోకి ఆ అరే ఆఫ్ ఐని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాం. అంటే ఆ వాల్యూని ఈ ప్లాట్ఫామ్స్లోని లైక్ లీడ్ కోడ్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ మనం ఎలాంటిని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. మనం రిటర్న్ చేస్తే కనుక చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా కంపైలరే చూసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఇది కంపైల్ చేస్తున్నాను, చెక్ చేద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ నేను చూసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు సేమ్ అరే ఇన్పుట్గా తీసుకున్నారు అండ్ మనకు అవుట్పుట్ వచ్చేసి 90 వచ్చింది. దీన్ని నేను సబ్మిట్ చేస్తే మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ సాల్వ్ అయ్యాయి, మన ఆల్గరిథం ఎఫిషియెంటా కాదా అని తెలుస్తుంది. సో ఇక్కడ ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్. ఇది నాకు మాత్రమే వస్తుంది, మీ ఎవరికి కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను సాల్వ్ చేసిన ప్రాబ్లం కాబట్టి. సో మనకి అవుట్పుట్ 90 వచ్చింది కదా. సో వచ్చింది కాబట్టి వీ కెన్. సో ఇక్కడతో మన డే 1 అనేది అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. డే 2లో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. హెడ్స్ ఆఫ్, బాయ్ బాయ్.